ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి ఎరుషలేమా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. తలల వంచండి, దైవ వర్తమానం కొరకు ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమందు నీ కృపా సన్నిధికి మేము వచ్చి ఉండగా మాతో మీ లేఖనాల నుంచి మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా, మీ సన్నిధానములో మీ మాటలు వినేటువంటి నాయన తండ్రి ప్రభువా మనస్సును మీరు మాకు దయచేయమని కోరుతూ ఉన్నాం. మాతో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వీళ్ళరా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము నుండి 27వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దీనికి మనం పెట్టుకునేటువంటి పేరు వినుట విధేయత అనేటువంటి మాటను మనము ఈ వచనాలకి మనం పెట్టొచ్చు. దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తించువాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనుషును పోలి అన్నాడు. వాడు తనను చూచుకుని అవతాలకు పోయి తన ఎట్టువాడో వెంటనే మర్చిపోవును గదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేర చూచి నిలకడగా ఉండవాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియలను చేయువాడనయుండి తన క్రియలలో ధన్యుడగును. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకునుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లను విధవరాండులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు యహలోక మాలిన్యము తమ కంటకుండా తనను తాను కాపాడుకొనుటయనే. దేవుడు తన లేఖనాన్ని మన వినికుడిలో దీవించునుగాక. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు మనము ఈ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 27వ వచనం వరకు ఉండే భాగములో మనం పెట్టుకున్నటువంటి అంశం ఏంటనంటే వినుట విధేయత అనేది మనం చూస్తున్నాం. ప్రియులారా, మనలో వినేటువంటిది ఉండాలి, విధేయత అనేటువంటిది మనలో ఉండాలి. ఈ 19వ వచనములో ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ యాకోబు పత్రిక 1:19 మనం చూస్తే, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక అంటాడు. మీరు గమనించండి, ఆనాటి క్రైస్తవులు అన్ని వాళ్ళు ఎరుగుదురు విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళకి వాక్యం తెలుసు, అందుకే మీరు ఈ సంగతి ఎరుగుదురు అని చెప్పి యాకోబు భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. ఆ ప్రియా సహోదరులారంటే నాకు ఇష్టమైన వారులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగురు పడువాడును అంటాడు. మొట్టమొదటగా మనం ఇక్కడ చూస్తే వినుట అనేటువంటి మాట చూస్తున్నాం. ప్రియులారా, దేవుని మాట మనము వినేవారముగా ఉండాలి. ఎవరు దేవుని మాట వినగలుగుతారంటే
విధేయత కలిగిన వారు మాత్రమే దేవుని మాట వినగలరు. దేవుని బిడ్డలారా, వినుట అనేటువంటి పదాన్ని మనము ఈ భాగంలో చూస్తున్నాం. దేవుని గూర్చినటువంటి వాక్యము వినాలి, వినటానికి వేగిరపడాలి అనే మాటలు ఈ భాగములో దైవజనుడు తెలియచేస్తా ఉన్నాడు. మనము రోమీలకు రాసినటువంటి పత్రికలోనికి మనం వెళ్ళినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఒక చక్కటి మాట ఆయన తెలియచేశాడు. ఏం తెలియచేస్తాడంటే, వినుట వలన విశ్వాసము అంటాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అంటాడు. దేవుని సన్నిధిలో మనము దేవుని మాట మనము వినాలి. వినటము ద్వారా మనకి తెలియనటువంటి విషయాలు తెలుసుకోవటానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మంది వినటానికి ఇష్టపడరు. ఈ భాగములో మనం చూస్తున్నప్పుడు వినుట అనేటువంటి మాట ఇక్కడ తెలియచేశాడు. ఎవరిని గురించి వినాలంటే దేవుని గురించి వినాలి. ఆ దేవుని మాటలు విన్నప్పుడు మనకి విశ్వాసాన్ని కలిగిస్తుంది. మనలో దేవుని ఎడల ఎక్కువ విశ్వాసము అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో పౌలు గారు తెలియచేశాడు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుని మాట ఎవరైతే వింటారో, దేవుని యొక్క మాట వినేటువంటి వారిలో విశ్వాసము కలుగుతుంది. దేవుని యొక్క మాట ఎవరైతే వింటారో వారి జీవితాలలో వాళ్ళకి నిత్య జీవం అనేది కలుగుతుంది. దేవుని యొక్క మాట ఎవరైతే వింటారో వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది. దేవుని యొక్క మాట ఎవరైతే వింటారో వారి యొక్క జీవితాలలో ఆశీర్వాదాలు అనేవి పొందుకుంటారు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. పౌలు గారు అంటున్నాడు, వినుట అనేటువంటి మాటను తెలియచేశాడు. అయితే అదే 19వ వచనములో మరొక మాట ఏం చెప్తున్నాడంటే, మాటలాడుట అనేటువంటి మాట తెలియచేస్తా ఉన్నాడు. ఒకటి ఈ భాగములో ఆయన చెప్పాడు, వినుటకు వేగురు పడువాడును మాటలాడుటకు నిదానించువాడును అంటాడు. మాట్లాడుట, దేవుని మాటలు మనం వినాలి. ఆ తర్వాత మనము దేవుని సన్నిధానములో మనము మాట్లాడే వారంగా మనం ఉండాలంట. దేవుని బిడ్డలారా, మాట్లాడాలి. అయితే ఒక మాట ఏంటంటే, ఎక్కువగా మనము మాట్లాడే వారంగా ఉండకూడదు. ఎక్కువగా మనము మాట్లాడితే దోషము కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి సొలొమోను భక్తుడు ఆయన స్పష్టంగా సామెతల గ్రంథములో ఆయన తెలియచేశాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయములోనికి మనం వెళ్ళి మనము దేవుని యొక్క వాక్యాన్ని 19వ వచనాన్ని చదివినప్పుడు అంటాడు, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు అన్నాడు. అంటే మాట్లాడొద్దు అంటలేదు, అయితే విస్తారంగా మీరు మాట్లాడొద్దు అన్నాడు. చాలా మంది చాలా ఎక్కువగా విస్తారంగా కొన్ని మాటలు లోక సంబంధమైనవి మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. వాటిల్లో దోషం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ భాగములో మనము దేవుని బిడ్డలారా నేర్చుకోగలం. అయితే మనము మాట్లాడాలి. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో కూడా స్పష్టంగా దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం. ప్రియులరా, ఇక్కడ ఈ భాగములు ఏమన్నాడంటే, విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు అని చెప్పాడు. గనుక మనము విస్తారంగా మాట్లాడకూడదు. మాట్లాడవలసి వచ్చినప్పుడు మన మాటలు, మన సంభాషణ గురించి దేవుని యొక్క లేఖనములో ఒక చక్కటి మాట పౌలు గారు తెలియచేస్తాడు. దైవ లేఖనములో మనం చూసినప్పుడు కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుతాను. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదుగాను కృపాసహితముగాను ఉండనీయుడి అనే మాట చెప్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, మీ సంభాషణ అంటే మీరు మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లు రుచిగాను కృపాసహితముగాను ఉండనీయండి అనే మాటలు ఇక్కడ పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. గమనించండి, దేవుని బిడ్డలమైన మనం
దైవ సన్నిధిలో మనము ప్రభు యొక్క సన్నిధిలో మనము వినేవారంగా ఉండాలి, అలాగే మాట్లాడేవారంగా ఉండాలి. మాట్లాడేటప్పుడంట విస్తారంగా మనము లోకాన్ని గురించి లేకుంటే ఎదటవారి గురించి మనము మాట్లాడుకోవటం కాదు, కానీ మనము మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటలు ఎవరి గురించి అయి ఉండాలి అంటే దైవ లేఖనములో చూస్తే అవి ప్రభువుని గురించి అయి ఉండాలి. మీరు దేవుని వాక్యాన్ని చూస్తే యేసు ప్రభువారు పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన లేచాడు. ఆయన మరి మరణములో నుండి ఆయన తిరిగి లేచాడు, సమాధిలో నుండి ఆయన బయటకు వచ్చాడు, ఆయన కనబడ్డాడు అనే వార్త వాళ్ళకి తెలిసినప్పుడు ఎమ్మాయి గ్రామానికి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా ఆ ఎమ్మాయి గ్రామానికి మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు వారు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఆయన వింటా ఉన్నప్పుడు వారిద్దరూ మాట్లాడుతున్నటువంటి మాటలు యేసయ్య వింటూ ఉండగా వారు సంభాషించుకుంటూ వెళుతున్నారు. ఆ టైములో ప్రభు వారి దగ్గరకు వచ్చి అంటున్నాడు, మీరు ఎవరిని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ప్రభువారు వారిని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము దేవుడి గురించి, యేసు ప్రభువారి గురించి మాట్లాడుకుంటున్నాము అని తెలియజేశారు. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధానములో దేవుడు వారు మాటలు విన్నట్లుగా మనం చూస్తున్నాం. వారు ఇద్దరు సంభాషణ దేని గురించి అంటే వారిద్దరి యొక్క సంభాషణ పునరుద్ధానుడైనటువంటి ప్రభువును గురించినటువంటి సంభాషణగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నేటి దినాలలో ఒక ఇద్దరు ముగ్గురు గనుక కూర్చుని మాట్లాడితే లోక సంబంధమైన విషయాలన్నీ కూడా వాళ్ళెలా వీళ్ళెలా వాళ్ళట్లా వీళ్ళెట్లా అని చెప్పి వ్యర్థముగా ఎన్నెన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ప్రియులరా, ఒక విషయాన్ని మనం గుర్తించాలి. లోక సంబంధమైనటువంటి చెడుని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకునే సమయాన్ని వృధా చేసుకునే దానికంటే ప్రయోజనకరమైన మాటలు మాట్లాడుకుని జీవితానికి మేలు కలిగించుకోవటం అనేది ఆశీర్వాదమే కదా. గనుక మనమందరము కూడా దైవ సన్నిధానములో ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అయితే దేవుని యొక్క వాక్యములు మనం చూసినప్పుడు ఉప్పు అంటే తక్కువగా మాట్లాడాలి, విస్తారంగా మాట్లాడకూడదు, తక్కువగా మాట్లాడాలి. ఆ తర్వాత ఉప్పు వేచినట్లు రుచిగా ఉండేటట్లుగా ఉండాలి. పౌలు గారు ఎఫెసీ పత్రికలో ఓ చక్కటి మాటను ఈ మాట్లాడటాన్ని గురించి తెలియచేశాడు. ఆ మాట ఒకసారి మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చదువుతాను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి అంటాడు. అంటే ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు మనమంట వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షమావృద్ధికరమైన మాటలే మీరు మాట్లాడండి, దుర్భాష ఏది మాట్లాడకండి, మీరు వ్యర్థమైన మాటలు మాట్లాడకండి అని చెప్పి దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. ఒకరోజు ఇశ్రాయేలు యొక్క ప్రజలు కూర్చుని మాట్లాడుకుంటా ఉన్నారంట. ఇశ్రాయేలు యొక్క ప్రజలు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మరి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, వీళ్ళ యొక్క సంభాషణ ఎలా ఉంది ఒకసారి మనము విందామని చెప్పి దేవుడంట వాళ్ళ సంభాషణ వైపు చెవి అలా పెట్టి దేవుడు విన్నాడంట. ఇంటే వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయో చూడండి. యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినప్పుడు, నేను చెవియొగ్గి వారు మాటలు వినియున్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు, నేను ఏమి చేసి తనని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తపడువాడు ఒక్కడును లేకపోయెను. గమనించారా ఈ భాగములో? ప్రియులరా, ఈ భాగములో మనం చూస్తే ఎవరు రాయబడిందండి? దేవుడంట చెవియొగ్గి వారి మాటలు విన్నప్పుడు వారి మాటలంట పనికి మాలిన మాటలు అన్నాడు.
పనికొచ్చే మాటలు ఏమీ లేవు. ఈ రోజు వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో మనము దేని గురించి మాట్లాడుతున్నాం, దేని గురించి సంభాషించుకుంటా ఉన్నాం? నిజంగా మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైన మాటల, మన కుటుంబాలకి ఒకవేళ అది ఆత్మీయంగా ఆర్థికంగా మేలు కలిగించే మాటలా, లేకుంటే నష్టాన్ని కలిగించే మాటలా అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ లేఖనములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ భాగములో దేవుడు సెవియగ్గా ఆలకించాడు. ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నటువంటి శిష్యుల యొక్క ఆ మాటలు విన్నప్పుడు వాళ్ళు పునరుద్ధానుడైన ప్రభువు గురించి వారు మాట్లాడుకుంటే ఆయన విన్నాడు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటే విన్నాడు. ఈ మాటలు ఎలా ఉన్నాయంటే విస్తారంగా ఉన్నాయి. వాళ్ళ మాటలు అసభ్యకరంగా ఉన్నాయి, వినటానికి బాధ కలిగించేటట్లుగా ఉన్నాయి. అయితే పౌలు గారు ఏమన్నాడు? వినువారికి మేలు కలిగినట్లు అవసరాన్ని బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మీరు పలకండి గాని మీ నోట దుర్భాష ఏదైనను మీరు రానియవద్దు అన్నాడు. ఈ యాకోబు పత్రికలో మనం చూసినప్పుడు, మన ధ్యానాంశంలోనికి మనం వచ్చినప్పుడు, యాకోబు పత్రిక ఈ 1వ అధ్యాయము 19వ వచనములో మనము 3వ మాటను మనం అక్కడ చూస్తాం. చూడండి, 1 వినుట అన్నాడు, 2ది మాటలాడుటకు నిదానించువాడు అన్నాడు, 3వ మాట అంటాడు కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను అన్నాడు. 3వ మాట ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన కోపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని నీతికి విరోధముగా నడుచుకున్నప్పుడు కోపం వస్తుంది. దేవుని యొక్క నీతికి విరోధముగా ఎవరైనా నడిచినప్పుడు కోపం వస్తుందండి. అందుకే దావీదు భక్తుడు ఏమంటాడంటే జనులు నీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి వాళ్ళు నడుచుకుంటున్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది, కోపం కలుగుతుంది అనే మాటలు దావీదు భక్తుడు చెప్తాడు. ప్రజలు దేవుని యొక్క సన్నిధిలో క్రమముగా ఉండకుండా వాక్యాన్ని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానములో నడిచినప్పుడు నాకు కోపము కలిగింది అనే మాట ఆయన తెలియచేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దైవ సన్నిధానములో మనము కోపపడొచ్చు. పౌలు గారు కూడా చెప్తాడు. ఏమని చెప్తాడంటే మనము ఎఫెసీ పత్రికలో పౌలు గారు కోపం గురించి ఒక మాట చెప్పాడు. ఆ మాట కోపం గురించి ఏమని చెప్తాడంటే ఆయన పరిశుద్ధ లేఖనములో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం ఒకసారి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక మనము 4వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. కోపపడుడు గాని పాపము చేయుకొడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకుడి. అంటే ఈ భాగంలో పౌలు గారు ఏమంటున్నాడంటే కోపపడొచ్చు. ఇది ఏ కోపము? నీతియుక్తమైన కోపం. ప్రజలు దేవునికి వ్యతిరేకముగా నడిచినప్పుడు కోపపడొచ్చు అంట. లేదు తప్పు మాట్లాడినప్పుడు కోపపడొచ్చు. లేదు ఒకవేళ దేవుని వాక్యానికి లేదా సమాజానికి లేదా ఒక కుటుంబానికి నష్టము కలిగించే పనులు చేసినప్పుడు కోపపడొచ్చంట. అయితే కోపపడుడు గాని పాపం మాత్రం చెయ్యొద్దు అన్నాడు. అయితే ఆ కోపము కూడా మీరు సూర్యుడు ఉదయించి అస్తమించే లోపల ఆ కోపము నిలిచి ఉండకోకుండా కూడా చూసుకోండి అన్నాడు. అంటే ప్రతీకారము మీలో ఉండటానికి వీలు లేదు అనేటువంటి మాటలు ఈ భాగములో మనం చూస్తున్నాం. ప్రియులరా, అయితే యాకోబు భక్తుడు అంటాడు మీరు కోపించుటకు నిదానించువారునై ఉండవలెను అనే మాటలు చెప్పాడు. కోపించుటకు నిదానించువారై ఉండవలెను. గనుక నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చలేదు. కోపపడండి కానీ పాపం మాత్రం చెయ్యొద్దు అనే మాటలు ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, దైవ సన్నిధిలో ఇంకా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు 21వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటాడంటే 21వ వచనం అంటే 20వ వచనములో ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అంటాడు. 21వ వచనంలోకి వచ్చేసరికి అంటాడు అందుచేత సమస్త కల్మషము అంటాడు. సమస్త కల్మషము వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని అంటాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే విడిచిపెట్టండి అంటాడు.
21వ వచనంలోకి వచ్చేసరికి మీరు విడిచి పెట్టవలసినవి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరము కూడా విడిచిపెట్టవలసినవి లేదా విసర్జించవలసినవి ఉన్నాయి. సమస్త కల్మషము అంటే మలినము, ప్రియులారా, మలినము, విర్రవీగుచున్న దుష్టత్వం అంటాడు. అంటే మలినము, దేవునికి అవిధేయతతో కూడినది. దేవుని బిడ్డలారా, ఏంటంటే మొండితనము, దేవునికి అవిధేయతతో కూడిన మొండితనం, విర్రవీగుచున్న దుష్టత్వం అంటే లెక్కలేని తనం. ఈ భాగములు చెప్తున్నాడు సమస్త కల్మషము, ఈ సమస్త కల్మషాన్ని మీరు విడిచిపెట్టండి అంటాడు. విర్రవీగుచున్న దుష్టత్వము, విర్రవీగుతుంది. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఎర్రవీగుతున్నావురా పడిపోతావు, అమ్మా విర్రవీగిపోతున్నావు అంటే ఎవ్వరు చెప్పిన వినరు. నా అంతటోడు లేడు, నా అంతటది లేదు, నేనే గొప్ప అనేటువంటి విర్రవీగుచున్న దుష్టత్వం, లెక్కలేనితనం, నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అనేటువంటి స్వభావము. తప్పుపోయినటువంటి కుమారుల్లో కూడా ఇలాంటి అవిధేయత, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వము మనకి బాగా కనబడద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సన్నిధానములో వీటిని మనం విడిచిపెట్టాలి. అయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము నుండి మనము 32 వరకు ఉన్నటువంటి భాగాన్ని చదివినప్పుడు స్పష్టముగా ఆ భాగములో దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడించినటువంటి మాటలు మనం చదువుదామండి. కావున మునుపటి ప్రవక్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. మనము ఒకరినొకరము అవయులమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండనీయకుడి. దొంగల వాడిక మీదట దొంగలక అక్కరగల వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలను. వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకోవచ్చినవి పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన మీ యందు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. 32వ వచనం అంటాడు, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించండి. ఎంత అద్భుతమైన మాటలు ఈ భాగములు మనం చూస్తున్నాం చూడండి. ఇవి దేవునికి ఇష్టము లేనిది ఏది కూడా మీలో ఉండటానికి వీల్లేదు, వీటిని విసర్జించండి అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలంటే నెమ్మది, సాధుగుణం, ఎలాంటి కోపము కన్నా కూడా మరి ఎక్కువగా ప్రయోజనకరమైన దానిని మనము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ భాగములో తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనము ఈ భాగములో చూస్తే ఆయన ఏమంటున్నాడు, సమస్త దుష్టత్వమును కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. లోపల నాటుకుని అంటాడు. మన హృదయాల్లో దేవునికి మనం ఇవ్వాలి. దేవుని యొక్క వాక్కు అనేటువంటి పంట మనలో పండాలి. దేవునికి స్తోత్రం. మనము దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయములో 3 నుంచి 9 వచనాల్లో మనం చూసినప్పుడు విత్తేవానికి ఉపమానాన్ని ఆయన తెలియచేశాడు కదా. విత్తినప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి. కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయంట. మీరు గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాలలో ఏముండాలంటే, మన హృదయాల్లో చల్లబడినటువంటి దేవుని యొక్క వాక్కు అనేటువంటి పంట రావాలంటే మరి అనుకూలత మనలో ఉండాలి.
నమ్మకమైనది మనలో ఉండాలి. మన హృదయాలలో మెత్తనగా ఉండాలి. అవి దేవుని వాక్యము పనిచేసేటట్లుగా మన హృదయాలు ఉండాలన్నటువంటి విషయాన్ని మనం ఆ భాగాల్లో మనం చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన హృదయాలలో మనలో దేవుని యొక్క వాక్యము పనిచేయనివ్వాలి. దేవుని యొక్క వాక్యము పనిచేసేటట్లుగా మన హృదయాలు ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనల్ని రక్షించుటకు అది శక్తి గలది అనే మాట మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనము దేవుని యొక్క లేఖనములో చూస్తే ప్రియులరా, ఒకటి వినుట, రెండోది మాట్లాడటానికి నిదానించుట, మూడోది కోపడటానికి నిదానించుట, ఆ తర్వాత మనలో ఉన్న బలహీనతలను మనము విడిచిపెట్టి దేవుని వాక్యానికి మనం ఏం చేయాలంటే చోటు ఇవ్వాలంట. 22వ వచనంలోకి వచ్చరికి ఏమంటాడంటే, మీరు వినువారు మాత్రమయ్యండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అంటాడు. దేవునామానికి మహిమ కలిగిన గాక. వాక్యము ప్రకారము జీవించకుండా ఉంటే విన్నది ఏమైపోతుందంటే అది వ్యర్థమైపోతుంది. అది వ్యర్థమైపోతుంది. దైవ సన్నిధిలో మనం చేయవలసింది ఏమిటి అంటే ఇక్కడ వాక్యము ప్రకారము జీవించకుండా ఉంటే విన్నది వ్యర్థమవుతుంది. చూడండి, చాలా మంది వినటానికి ఇష్టపడతారు, కానీ విన్నా దాని ప్రకారంగా నడుచుకోరు. ఇక్కడ స్పష్టంగా యాకోబు భక్తుడు చెప్తున్న మాట, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారినై ఉండండి. ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడి వాక్యం చెప్తున్నటువంటి సేవకులమైన మేము కావచ్చు, లేదా విశ్వాసులుగా వాక్యం వింటున్న మీరు కావచ్చు. మేము మా బాధ్యత కేవలం మీకు దేవుని వాక్యం చెప్పటం మాత్రమే అని చెప్పి మేం భావించి, మీరేమో మేము వినటము మా యొక్క ధర్మము అని చెప్పి అక్కడ వరకు మాత్రమే ఆగిపోతే ఈ వాక్యము నాలో మీలో అందరిలో వాక్యము పని చేయకోకుండా ఆగిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనమంట వాక్య ప్రకారము జీవించకుండా ఉంటేది వ్యర్థమైపోతుంది. ఊరికే వినటం వలన దోషం ఎక్కువ అవుద్దంట. ఊరికే వినటం వలన దోషం ఎక్కువ అవుతుంది. అందుచేత మనము చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మనం వినాలి. ఆ యొక్క యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ ఉపమానాల్లో మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనములో చూసినప్పుడు అక్కడ చెప్పబడినటువంటి వాటిల్లో మనకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం అక్కడ మనం చూస్తాం. అక్కడ ఏమనుంది? విత్తేవాని గూర్చినటువంటి ఉపమానంలో, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును, త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే అనే మాట మనం చూస్తున్నాం. చూచారా ఎంత స్పష్టంగా ప్రభు ఇక్కడ చెప్పాడో? ఏం చెప్తున్నాడు మరొకసారి చదువుదామా? ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యమును వినియో గ్రహింపక ఉండగా, అంటే రాజ్యం, పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఈ వాక్యాన్ని మీరు విని గ్రహించకపోతే, విత్తబడినటువంటి వాక్యాన్ని అంట దుష్టుడు వచ్చి హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోవును అంటే వాక్యము హృదయములోకి వెళ్ళిపోకోకుండా వాడు ఎత్తుకుని వెళ్ళిపోతాడంట. ఇక్కడ 4 రకాలైనటువంటి మరి మనుషులను మనం చూస్తాం. వారిలో ఒకరు మాత్రమే వాక్యం విని హృదయములో విశ్వసించి ఫలించి వారు వాక్య ప్రకారంగా మరి వాళ్ళు వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారంగా నడుచుకున్నట్లుగా మనం ఈ భాగంలో చూస్తామండి. 4 రకాలైన మనుషులు కనబడతారు. త్రోవ పక్కన ఉన్నటువంటి మనుషులు, ముళ్ళ తుప్పలు కలిగినటువంటి మనుషులు, రాతి గుండె కలిగినటువంటి మనుషులు. అంటే ముళ్ళ తుప్పలు అంటే ఐకిక విచారములు, ధనమోసములు, రకరకాలుగా. అయితే మంచి నేలను విత్తబడినటువంటి మనుషులు. ఈ 4 రకాలైన మనుషులలో మనము చూసినట్లయితే ఏ రకమైనటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, దైవ సన్నిధానములో వాక్య ప్రకారము మనం వాక్యాన్ని అంగీకరించే వారంగా ఉండాలి. ఆ వాక్య ప్రకారంగా జీవించే వారంగా ఉండాలి.